డాక్టర్ గారు ముందు మీరు స్వీట్ తీసుకోండి. స్వీటా? ఏంటండి విశేషం? ముందు ఈ స్వీట్ తీసుకోండి. ఏంటో విశేషం చెప్పకుండానే సూర్యబాబు గారు నా చేత ఈ స్వీట్ తినిపించేస్తున్నారు. అవును, మీకు షుగర్ ఉందా? ఉందండి. ఏంటి ఉందా? ముందా స్వీట్ తీసి అక్కడ పెట్టండి. అవునా, పర్లేదులేండి, తినేసి మళ్ళీ ఇంకో టాబ్లెట్ వేసుకుంటాను. కుదరదానా? ముందా స్వీట్ తీసి అక్కడ పెట్టండి. అది కాదు సూర్యబాబు గారు, జీవితంలో ఫస్ట్ టైం మీ చేతి నుంచి స్వీట్ తీసుకుంటున్నాను. అయితే అందుకని షుగరు గిగరు జాంతానాయి నేను తినేస్తానండి. ఏంటి తినేసేది? స్వీటు. అదే ఒంట్లో షుగర్ ఉంచుకొని స్వీట్ ఎలా తినేస్తారు అని అడుగుతున్నా. నోటితోనే. అదే ఆ చెత్త కామెడీలో వద్దంటున్నాను. అది కాదండి, మీరేగా తీసుకోమన్నా. మళ్ళీ నేనే తినొద్దంటున్నాను. పర్లేదంటానుగా. మీకు పర్లేకపోతే నాకు అక్కర్లేదా? ఏమండి, ఒక పేషెంట్ షుగర్ పేషెంట్ స్వీట్ తింటూ ఉంటే డాక్టర్ అనేవాడు తినొద్దు అని చెప్తాడు. అదే డాక్టర్ కి షుగర్ ఉంటే పేషెంట్ అనేవాడు కూడా ఆ డాక్టర్ని తినొద్దని చెప్పాల్సిన కనీస ధర్మం ఉంది కదా. పోనీ స్వీట్ తినకపోతే తినైపోయారు, కనీసం విశేషం ఏంటో చెప్పండి. అలా అన్నారు, బాగుంది. ఇప్పుడు నేను ఓ షార్ట్ ఫిల్మ్ తీశాను కదండి, దానికి అవార్డు వచ్చింది. 2 లక్షలు ప్రైజ్ మనీ కూడా వచ్చింది. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ కి అవార్డు వచ్చిందా? పైగా అవార్డుతో పాటు 2 లక్షలు ప్రైజ్ మనీయా? అవునండి. ఆ షార్ట్ ఫిల్మ్ పేరు? అబ్బా, మీరు కూడా అందులో చేశారు కదండి, ఆ మాత్రం మర్చిపోతే ఎలాగా? చీటర్. సూర్యబాబు గారు ఎంత మంచి విషయం చెప్తున్నారు, కనీసం స్వీట్ అన్నా తినవండి. మీరు యాక్ట్ చేశారు కరెక్టే, కానీ ఎడిటింగ్ లో లెంత్ ఎక్కువైంది అనేసి కట్ చేశాం. అలాంటప్పుడు మీరు యాక్ట్ చేశారు కానీ అందులో లేరు. మరి నా సీన్ కట్ చేసాక నేను యాక్ట్ చేసిన ఫిల్మ్ అంటారేంటి? అందులోంచి మీ క్యారెక్టర్ తీసేసినా మీరు యాక్ట్ చేయడం జరిగింది కదా, అందుకని మీతో ఆనందాన్ని పంచుకోవాలని ఇక్కడికి వచ్చాను. స్వీట్ తినిపించి ఆనందాన్ని వ్యక్తం చేయాలని అనుకున్నాను, కానీ మీరు స్వీట్ తినే భాగ్యం కూడా మీకు లేదని ప్రథమైంది. అవునవును, ఆ మాటకు వస్తే ఆ షార్ట్ ఫిల్మ్ లో చేసిన ఆర్టిస్టులకి షూటింగ్ టైంలో కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదట అని బయట టాకు. వాళ్ళు అనుకోవడం ఏంటంటే, నేనే అంటాను, అవును కనీసం మంచినీళ్ళు కూడా ఎందుకు ఇవ్వలేదంటే మూడు చెడిపోతుంది, అందులోంచి బయటకు వచ్చేస్తారు. పైగా ఆర్టిస్టులు కదా, ఒక్కసారి వాళ్ళని కనుక షూట్ లోంచి పక్కకి తప్పించామంటే ఇంకా సొల్లు కబుర్లు ఇంకా భరించలేమండి ఆర్టిస్టులతో. అందుకే నేను ఏ గ్యాప్ ఇవ్వకుండా కనీసం దీనికి గాని పంపకుండా యాక్ట్ చేయించాను. అది వాళ్ళు ఏమనుకుంటే మనకేమండి, అవార్డు కొట్టాను, 2 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. గ్రేట్ అండి సూర్యబాబు గారు. థ్యాంక్స్ అండి డాక్టర్ గారు. థ్యాంక్స్ తో సరిపెడతారా? వచ్చిన ప్రైజ్ మనీలోంచి ఏమన్నా మాకు రెమ్యునేషన్ ఏమైనా ఇస్తారా? లేదండి, ఖచ్చితంగా లేదండి, ఇవ్వనండి, అన్డౌటెడ్లీ ఇవ్వనండి. అదేంటండి బాబా అంత మాట అనేవారు? ఏమండి, నా జీవితంలో 100 షార్ట్ ఫిల్మ్లు తీస్తే అందులో ఇప్పుడు ఒక్కటి కొట్టింది, ఏదో గుడ్లో మెల్లగా. ఏమండి, అలాంటప్పుడు ఆ 100 షార్ట్ ఫిల్మ్లకి అయిన ఖర్చుని ఈ వచ్చిన అవార్డు మనీతో సరిపెట్టుకోవాలా లేదా? మామూలుగా చెప్పండి మీరు. నిజమేననుకోండి. మరి అలాంటప్పుడు అందరికి ఇచ్చుకుంటూ పోతే నాకేం మిగులుతుందట? వచ్చా. అందుకే నేను ఇవ్వ. డబ్బులు ఇవ్వకపోతే అవార్డు ఇచ్చినప్పుడు ఆ చేసిన ఆర్టిస్టులు అందరినీ తీసుకెళ్లి పరిచయం చేయొచ్చు కదా ఫోటోలకి. ఏమండి డాక్టర్ గారు, ముందు నా ప్రతిభని జనాలు గుర్తిస్తే తర్వాత మీ ప్రతిభని జనాలు గుర్తించేలాగా ఇంకో 2-3 షార్ట్ ఫిల్మ్ తీస్తాను. అవునండి సూర్యబాబు గారు, మీ లాజిక్. కనీసం ఆ తెచ్చిన స్వీట్ నన్నా తిన్నవ్వకుండా నోటి దగ్గర లాగేసుకున్నారు. ఏమండి డాక్టర్ గారు, మా ఆరోగ్యం మీ చేతుల్లో ఉందో లేదో తెలియదు, కానీ మీ ఆరోగ్యం మాత్రం మా పేషెంట్ చేతుల్లో మాత్రం ఉందండి ఖచ్చితంగా. అందుకే నేను మీకు స్వీట్ ఇచ్చి దాన్ని తినిపించి డాక్టర్ని కాస్త పేషెంట్ని చెయ్యలేనండి. బాగుందండి బాబు మీ దిక్కుమాల లాజిక్, ఎక్కడ అందనంతగా. అవును, మరి తెచ్చిన స్వీట్ ప్యాకెట్ అంతా ఏం చేస్తారు? ఇంటికి పట్టుకెళ్తాను. నేను రోజుకు ఒకటి చెప్పుడు తినేస్తాను. నాటకొస్తే మీకు షుగర్ ఉంది కదా, నా షుగర్ ని చెక్ చేయడానికి మీరున్నారుగా. బాబోయ్, మీరు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదండి. అది నాకు ముందే తెలుసు, అయినా ఎప్పటికే ఎక్కడో ఉండాల్సిన వాడిని. అవును, ఈ స్వీట్ మొత్తం తినేస్తే మీరు ఎక్కడో ఉంటారు, నేను చెప్తున్నానుగా. అందుకే డాక్టర్ గారు, మీరంటే నాకు అదో ఇది. ఇంకో నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ మళ్ళీ తీస్తున్నాను, అందులో మీరు తప్పనిసరిగా యాక్ట్ చేయాలి. అప్పుడు కూడా యాక్ట్ చేయించి నాది ఎడిటింగ్ లో పీకెత్తారా? నా చేతుల్లో ఏముందండి? నా చేతుల్లో ఏముంది చెప్పండి? అంతా దైవాధీనం. అయినా థియేటర్ అనేది షార్ట్ ఫిల్మ్ కే కాదు, మీకు పెట్టాలా పేరు.